మహేష్ బాబు సార్ మీరు ఫస్ట్ మాట్లాడాను చక్కగా ఉంది కానీ అభిప్రాయపడ్డాడు బాగున్నాడు చంద్రశేఖర్ సార్ ఎన్నో బెడ్ చంద్రశేఖర్ రైట్ సైడ్ లో థర్డ్ బెడ్ చంద్రశేఖర్ ఎస్కోట్ అతనా విజయనగరం బొబ్బిలి బాగానే ఉన్నాడు చూశాను నేను జగన్ ఉన్నాడు బాగానే ఉన్నాడు మీరు రాంబాబు ఎక్కడ ఫస్ట్ పేజ్ మనం సుభద్రాపురం సార్ శ్రీకాకుళం జిల్లా సార్ మీకు 24% బోనస్ 24% ఫస్ట్ బెడ్ రెండో బెడ్ వచ్చి 50 చంద్రశేఖర్ గారు రెండో బెడ్ అదే చాలా వరకు ఇది ఇది పర్లేదు 24% దగ్గర ఏం కాదు బాగానే ఉంది రికవర్ అవుతున్నారు అవుతాడు కొద్దిగా బ్లాస్ట్లో వచ్చినటువంటి ఈ పెంకులు అవి వస్తాయి కదా అవి అక్కడక్కడ ఇది అయినాయి దాన్ని తీసేసి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు నార్మల్ సపోర్ట్ చేస్తారు మీరమ్మా జగదీశ్వరరావు థర్డ్ ఎల్కోట్ అమ్మా బాగానే ఉన్నాడమ్మా 10% బాగున్నాడు చూశాను 10% హై ఇంజరీ ఉంది మాట్లాడాడు ఇది ఎస్కోట కదమ్మా ఎస్కోట్ నియోజకవర్గం మాట్లాడాడు బాగానే ఉన్నాడు ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను కాపురం అనేది ఎస్కోట్ నాది చెప్పాడు ధైర్యంగా ఉన్నాడు మీరమ్మా నారాయణ ఇది 6 మనం చూసిన ఏ పెట్టి నారాయణరావు 36 లాస్ట్ చూసారు చాలా బాగున్నాడు ధైర్యంగా ఉన్నాడు లాస్ట్ కంటే ముందు అదే లాస్ట్ అబ్బాయి అన్మ్యారీడ్ బోన్ ఫ్రాక్చరీ అతను ఎవరు అతను బోన్ ఫ్రాక్చరీ ఏంటి బోన్ ఫ్రాక్చరీ శివరత్నం నారాయణరావు కూడా బాగానే ఉన్నాడు మీరేం ఆధారపడక్కర్లేదు మనిషి ధైర్యంగా ఉన్నాడు ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు కానీ ఏం కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు చిన్న చిన్న తీసేస్తారు మీరేం ఆధారపడక్కర్లేదు మనిషి కూడా అందరికంటే ధైర్యంగా ఉన్నాడు అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చేవాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి దానివల్ల ధైర్యపడిపోతారు అట్లా కాకుండా మీరు వినప్పుడు ధైర్యంగా ఉండండి వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి అదే ఇప్పుడు కావాల్సి తొందరగా రికవర్ అవుతారు బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ ఒక 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం మామూలుగా దెబ్బతిన 25 లక్షలు ఇస్తాం
వీళ్ళందరికీ ఒక 50 లక్షలు డబ్బులు ఇస్తాం, మీరు ధైర్యంగా ఉండండి, మీరేం ఆధారపడదు, అంత ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి నేను మానిటర్ చేస్తున్నాను. జరగకూడదు, జరిగింది, అది మన చేతలో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% అమ్మా. 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదా ఆయన, ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను.